నా బంద ఫ్రీ బస్సు ఎందుకు ఫ్రీ బస్సు 4000 అయ్యి 2500 అయ్యి రేవంత్ రెడ్డి అని ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి. సన్న బియ్యం ఎప్పుడైనా పట్టుకొని చూసినావు నువ్వు? ఈ మనల్ని అంత పేదోళ్ళని తీసేయద్దు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఈసారి కష్టమే నాన్న, ఎందుకంటే ఆయన అనుకుని నేను చేయలేదుగా, ఆ సార్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ మేడం గారు ఉన్నారు, ఈ మేడం గారు పాపం ఇద్దరు ఆడపిల్లగాళ్ళు, బాబు ఉన్నాడు. భర్త పార్టీ గెలవాలని ఏ భార్య కన్నా ఉంటది కసి, ఆ పోరాడుతుంది. ఎవరు గెలుస్తారో మనకైతే తెలియదు. రేవంత్ రెడ్డి గారు అయితే అనుకుని అయితే చేయలేదు కదా. ఏం చేశాడు? నా బంద ఫ్రీ బస్సు ఎందుకు ఫ్రీ బస్సు? అలాంటి ఫ్రీ బస్సు పెట్టే బదులు రేవంత్ రెడ్డి గారు ముసలోళ్ళకి, చాలా మంది అనాథ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి సాయం చేయొచ్చు. ఫ్రీ బస్ ఎందుకు చెప్పు? ఏ 4000 అయ్యి 2500 అయ్యి 4000 ముండ్రాలకు 4000 చేస్తానండి, వాళ్ళకి 6000 చేస్తానండు. అట్టంటే ఏమంటాడు? కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ నా దగ్గర లేవు అంటాడు రేవంత్ రెడ్డి అన్న. కేసీఆర్ అనలేదు. కేసీఆర్ ముసలోళ్ళని ఆకట్టుకొని మాలాంటి భర్త లేని వాళ్ళకి అందరికి పింఛన్లు టయానికి వేసిండు కాబట్టి ఆయన వచ్చిండు. మరి ఈసారి రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి? నమ్మకం లేదు. ఎవరు ఏమో ఇక ఆయన ఓపిక, ఆయన ఇచ్చిన ఇప్పుడు కేసీఆర్ బాగానే ఉంది, కేసీఆర్ గారు బాగానే ఉంది. ఆయన పాపం అందరికి పింఛన్లు టయానికి వేసాడు. ముసలోళ్ళకి కూడా, ముసలోళ్ళు చాలా మంది కూడా దాని మీద ఆధారపడ్డారు. మరి మోడీ గారు కూడా కరోనా అప్పుడు మనిషికి 2500 లెక్క వేసాడు, ఆయన కూడా ఆదుకున్నాడు అప్పుడు మోడీ గారు కూడా. ఇప్పుడు అందరు ఎక్కువ మోడీ గారికి వీళ్ళు కూడా పోతున్నారు. మరి ఈయన ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారిని మనకి తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూడా సరిగా కొంతమందికి ఇచ్చారన్నారు, ఈ లేదంటున్నారు. కొత్త రేషన్ కార్డులు అండి ఏ రేవంత్ రెడ్డి అన్న ఏడొచ్చు నీ కొత్త రేషన్ కార్డులు? రాలేదు. ఎవరాళ్ళు ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు? కొత్త రేషన్ కార్డు ఏది? సన్న బియ్యం ఎప్పుడైనా పట్టుకొని చూసినవా నువ్వు? చూసినవా సన్న బియ్యం? చూసినవా? మరి ఇంక చూడు ఒకసారి సన్న బియ్యం అంటే ఎట్టుంటిగా చూడు. మరీ మనల్ని అంత పేదోళ్ళని తీసేయద్దు రేవంత్ రెడ్డి గారు. సన్న బియ్యం అంటే సన్న బియ్యమే ఇవ్వాలి. అది బాగో బియ్యం మనం తినలేం, ఎవరూ తినలేరు ఆ బియ్యం. సన్న బియ్యం అంటారు. గ్యాస్ సిలిండర్ రాలేదు. ఆయన పాపం ఆయన అన్నట్టు కానీ వాగ్దానాలు చేసింది కానీ రాలేగా. కరెంట్ మాత్రానికి వచ్చింది. మా ఊర్లో ఆయన కరెంటే మేము వాడేది, కరెంట్ వచ్చింది, ఫ్రీ కరెంటే నేను వాడేది మాత్రానికి. అంటే ఆయన ఏం చేస్తాడులే, ఆయన చెప్తుంటాడు కానీ అమలు చేసే వాళ్ళు మధ్యలో ఉన్నారు కదా, దళారులు ఉన్నారా లేరా? ఏమో కేసీఆర్ రావచ్చు, మళ్ళీ రేవంత్ రెడ్డి రావచ్చు, మనం చెప్పలేము. అయ్యో మనకి ఏమో గెలవచ్చు. పాపం మా పోరాటం చేస్తుందిగా, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు. ఆమె కూడా పాపం నా భర్త పార్టీ అని ఎవరికైనా ఏ భార్యకైనా ఉంటుంది కదా పట్టుదల, వస్తే రావచ్చు దానికి ఎక్కడికి.